వెల్కమ్ టు ఏపీ వరల్డ్ ఛానల్. ఈరోజు నేను పొన్నగంటి ఆకు తీసుకున్నానండి. 2 కట్టలు తీసుకున్నాను. ఇది కళ్ళకు చాలా మంచిదని తీసుకున్నాను. మనము ఎక్కువ సెల్ చూడడం, టీవీ చూడడం, చదువుకోవడం పిల్లలు కానీ మనం కానీ చేస్తూ ఉంటాం కాబట్టి ఇలాంటి ఆకు వారానికి ఒకసారైనా పెట్టడం చాలా మంచిది. 2 కట్టలకు చాలా ఎక్కువగా అనిపిస్తుంది కానీ అదంతా ఆకు ఒలిచేసరికి కొంచెమే ఉంటుంది. ఇదంతా ఫ్రై అయ్యేసరికి ఇంకా కొంచెమే ఉంటుంది కాబట్టి మనము దీన్ని ఎలా ఒల్చాలో చూపిస్తాను. దీన్ని ఆకు మాత్రమే మనము తీసుకోవాలి. తీసి ఒక ప్లేట్లో వేసుకోండి. మనము గోంగూర ఎలా ఒలుస్తామో అలాగే ఒలుచుకోవాలి. దీన్ని కడగడం కూడా 2-3 సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి. ఈ ఆకు అయితే నేను ఇండ్ల దగ్గరకు వచ్చిన వాళ్ళ దగ్గర కొనుక్కున్నాను. చాలా ఫ్రెష్గా ఉంది. మీరు కూడా ఆకంటే ఫ్రెష్గా ఉండేదే కొనుక్కొని వాడుకోండి, అప్పటికప్పుడు బాగుంటుంది. ఈ పొన్నగంటి ఆకుని మామూలు ఆకుకూరల్లాగా చేస్తే పచ్చివాసన వస్తుంది. దీన్ని కొంచెము డిఫరెంట్గా చేసుకోవాలి, అప్పుడు పచ్చివాసన అనేదే రాదు. ఏ విధంగా పచ్చివాసన రాకుండా చేయాలో చూపిస్తాను. మనం ఇదివరకు ఒలుచుకున్న ఆకుని ఈ విధంగా కడిగి ఒక బొక్కల గిన్నెలో వేసి పెట్టుకోవాలి. నీళ్ళన్నీ కారిపోతాయి. తర్వాత ఒక గుప్పెడు శనగపప్పుని ఈ విధంగా మెత్తగా ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక రోట్లో కొంచెం కొబ్బరి పొడి, కొంచెం కారము, కొన్ని తెల్లగడ్డలు వేసి మెత్తగా దంచుకోండి. కొబ్బరి పొడిలో తెల్లగడ్డలు, కారం పొడి అన్నీ కలిసే విధంగా దంచుకోండి. ఈ విధంగా రోట్లో దంచుకోలేకపోతే మిక్సీ అయినా వాడుకోవచ్చు. ఇలా దంచుకున్న కొబ్బరి, తెల్లగడ్డలు, కారం పొడిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్లో నూనె పోసుకొని 1 లేదా 2 ఉల్లిగడ్డల్ని పొడవుగా తరిగి నూనెలో వేయండి. ఉల్లిగడ్డలు కొంచెం మెత్తబడిన తర్వాత జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేయండి. అవి వేగిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న పొన్నగంటి ఆకుని వేసి కలుపుతూ ఉండండి. కలిపిన తర్వాత పసుపు వేసుకోండి. పసుపు కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఆకుకు సరిపడా ఉప్పు వేయండి. ఉప్పు, పసుపు కలిసే విధంగా కలపండి. ఈ విధంగా బాగా కలపండి. ఇదంతా మంట ఎక్కువగానే పెట్టుకొని కలుపుతూ ఉండండి. తర్వాత మంటను తగ్గించి దానిపైన మూత పెట్టేయండి. 5 నిమిషాల తర్వాత మూతని ఓపెన్ చేయండి. ఆకులో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే మెత్తగా ఉడికిపోతుంది. అలా ఉడికిన ఆకుని ఒకసారి కలిపి చూసుకోండి. చూడండి, బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన ఆకులో మనం ఇదివరకు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న శనగపప్పుని వేసి కలపండి. ఈ శనగపప్పు వేయడం ద్వారా మనకి ఆకు అనేది పొడి పొడిగా వస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇవి వేయకపోతే ఆకు ముద్దలాగుంటుంది. తర్వాత మనము దంచి పక్కన పెట్టుకున్న కొబ్బరి పొడిని అందులో వేయండి. కొబ్బరి, తెల్లగడ్డలు, కారం పొడి కలిపి దంచుకున్నాం కదా, అదంతా వేసి కలపాలి. ఒకవేళ మీకు ఆ కారము సరిపోకపోతే మళ్ళీ ఇంకా కొంచెం కారము, సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, పొన్నగంటి ఆకు ఫ్రై రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే ఈ పొన్నగంటి ఆకును పచ్చి వాసన లేకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసుకోండి. ఈ ఫ్రై రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది.